ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా బడి పంతులు చిత్ర నిర్మాణ విశేషాలు మీకు అందిస్తున్నాం. జీవితాంతం తోడు నీడగా ఉండాల్సిన భార్యాభర్తలు తమ బిడ్డల కారణంగా వృద్ధాప్యంలో దూరం కావడం, అమ్మా నాన్నలను కొడుకులు పంచుకోవడం, అన్నేళ్ల అన్యోన్యంగా కాపురం చేసిన ఆ జంట విడివిడిగా ఉంటూ పడే మానసిక క్షోభ, మళ్ళీ కలవడం కోసం చేసే ప్రయత్నాలు, ఇలా హృదయాన్ని హత్తుకునే సన్నివేశాలతో ఆవిష్కరించబడిన చిత్రం బడి పంతులు. మొదట ఈ కథ కన్నడంలో వచ్చింది. స్కూల్ మాస్టర్ పేరుతో వచ్చిన ఆ చిత్రానికి దర్శకత్వం వహించడమే కాకుండా కీలక పాత్ర పోషించారు బిఆర్ పంతులు. శివాజీ గణేశన్, బి సరోజాదేవి జంటగా నటించారు. 1937లో ఆంగ్ల చిత్రం మేక్ వే ఫర్ టుమారో స్ఫూర్తితో స్కూల్ మాస్టర్ చిత్రాన్ని రూపొందించారు బిఆర్ పంతులు. కన్నడంలో 25 వారాలు ఆడిన తొలి చిత్రం ఇదే. అలాగే 5 భాషల్లోకి రీమేక్ చేసిన మొదటి సినిమా కూడా ఇదే. స్కూల్ మాస్టర్ చిత్రానికి పుట్టన్న కణగల్ అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు. ఆయన దర్శకత్వంలోనే స్కూల్ మాస్టర్ చిత్రాన్ని మలయాళంలో నిర్మించారు బిఆర్ పంతులు. ప్రేమ్ నజీర్ ఈ సినిమాలో హీరోగా నటించారు. 1964లో విడుదలైన ఈ చిత్రం ఘన విజయం సాధించింది. మలయాళ స్కూల్ మాస్టర్ చిత్రకథ ఆధారంగానే తెలుగులో బడిపంతుల చిత్రం రూపుదిద్దుకుంది. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు సుదీర్ఘమైన తన కెరీర్లో చేసిన ఎన్నో సాహసిక ప్రయత్నాల్లో బడిపంతుల చిత్రం ఒకటి. అంతవరకు తను పోషించిన పాత్రలకు భిన్నంగా పూర్తి సెంటిమెంట్ ఉన్న ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ వంటి కమర్షియల్ హీరో చేస్తారని ఎవ్వరూ ఊహించలేదు. ఎందుకంటే ఎస్వి రంగారావు, గుమ్మడి వంటి క్యారెక్టర్ ఆర్టిస్టులు చేయాల్సిన ఒక సాధారణ బడిపంతుల పాత్ర అది. కానీ ఎన్టీఆర్ వంటి అందగాడు ఏరి కోరి ఆ మధ్య వయస్కుడి పాత్ర పోషించి మెప్పించారు. దర్శకుడు పి చంద్రశేఖరరెడ్డి ఎన్టీఆర్తో చేసిన ఏకైక చిత్రం బడిపంతులు. ఒకసారి దర్శకుడు పిసి రెడ్డి బెంగళూరు వెళ్ళి చెన్నై తిరిగి వస్తుంటే విమానంలో ఆయన పక్క సీటు పుట్టన్నదే. అప్పటికి పిసి రెడ్డి 3 చిత్రాలకు దర్శకత్వం వహించారు. మంచి కథతో వస్తే డేట్స్ ఇస్తానని ఎన్టీఆర్ ఆయనకు ప్రామిస్ చేశారు. మాటల మధ్యలో ఈ విషయం పుట్టన్నకు చెప్పారు పిసి రెడ్డి. స్కూల్ మాస్టర్ చిత్రం గురించి చెప్పి ఆ సినిమాను మీరు తెలుగులో తీయవచ్చు, అయితే ఇందులో ప్రధాన పాత్ర గుమ్మడి గారో రంగారావు గారో వేస్తే లాభం లేదు, ఎన్టీఆర్ను ఒప్పించగలిగితే కథ పండుతుంది అన్నారు పుట్టన్న. ఆ కథ చెప్పమన్నారు పిసి రెడ్డి. విమానం చెన్నై చేరుకునేలోగానే కథ చెప్పారు పుట్టన్న. అది వినగానే ఎన్టీఆర్కు ఇది ఎలా చెప్పాలా అని భయం వేసింది పిసి రెడ్డికి. ఒక స్కూల్ మాస్టర్, అందులోనూ మధ్య వయస్కుడు, పిల్లలు, బాధ్యతలు, కష్టాలు ఇవన్నీ కథలో ఉన్నాయి. ఎన్టీఆర్కు ఈ కథ చెబితే తనని తరిమి తరిమి కొడతారని మనసులో అనుకుని ఈ కథ వద్దు సార్, ఏదన్నా రొమాంటిక్ లవ్ స్టోరీ చెప్పండి అని అడిగారు పిసి రెడ్డి. లేదు లేదు, ఇది గొప్ప కథ, ఎన్టీఆర్ను కన్విన్స్ చేయండి, గొప్ప సినిమా అవుతుంది అని చెప్పి వెళ్ళిపోయారు పుట్టన్న. ఒకరోజు ఉదయం ఎన్టీఆర్ ఇంటికి వెళ్ళారు పిసి రెడ్డి. కథ చెబుతానని అనగానే చెప్పమన్నారు ఎన్టీఆర్. భయపడుతూనే సార్ ఇందులో మీది ముసలి వేషం అన్నారు పిసి రెడ్డి. ముసలి వేషం అయితేనేం, భీష్మలో చేయలేదా, కథలో దమ్ముండాలి కానీ మాకు అభ్యంతరం లేదు అన్నారు ఎన్టీఆర్. అవుననుకోండి, మీ కొడుకుల వేషాలకు కృష్ణరాజు, రామకృష్ణ పేర్లు అనుకుంటున్నాను అన్నారు పిసి రెడ్డి. అయితేనేం బ్రదర్, వారి పాత్రలు వారివి, మా పాత్ర మాది అన్నారు ఎన్టీఆర్. ఇక ఏమీ సందేహించకుండా కథ మొత్తం చెప్పేశారు పిసి రెడ్డి. అంతా విని బాగుంది, మనం చేస్తున్నాం అని చెప్పారు ఎన్టీఆర్.
1972 ఏప్రిల్ 3న వాహిని స్టూడియోలో బడిపంతులు షూటింగ్ ప్రారంభమైంది. పూర్ణ కామరాజు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. నందమూరి త్రివిక్రమరావు అన్నగారి మీద తొలి క్లాప్ ఇచ్చారు. అతిథులంతా వెళ్ళిపోయాక ఎన్టీఆర్ దర్శకుడు పిసి రెడ్డిని పిలిచారు. ఈ సినిమా మీకోసం ఒప్పుకున్నాం, మీరు ఎలా నటించమంటే అలా నటిస్తాం. నేను మీ ఎన్టీఆర్ను కాదు, బడిపంతుల్ని అనుకుని పని చేయించుకోండి. మీకు సంతృప్తి కలిగే వరకు నటించడం నా బాధ్యత. ఏ విషయంలోనూ రాజీ పడకండి అని చెప్పారు. దట్ ఈజ్ ఎన్టీఆర్. ప్రారంభోత్సవంలో ఆవేశంతో ఆయన చెప్పిన మాటలు కావవి. చిత్రం పూర్తయ్యే వరకు ఆ మాటలకు ఆయన కట్టుబడి ఉన్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ మనవరాలి పాత్రకు కుట్టి పద్మినిని తీసుకుందామని నిర్మాత పేర్రాజు అభిప్రాయం. ఆమె ద్విపాత్రాభినయం చేసిన లేత మనసులు చిత్రం విజయ విహారం చేస్తున్న రోజులవి. అయితే ఆమెకు బదులుగా అత్తలు కోడళ్ళు చిత్రంలో చిన్నప్పటి వాణిశ్రీ పాత్ర పోషించిన శ్రీదేవిని తీసుకుందామని పిసి రెడ్డి వాదన. చివరికి ఆయన మాటే నెగ్గింది. శ్రీదేవిపై చిత్రీకరించిన బూచాడమ్మా బూచాడు పాట ఎంతో పాపులర్ అయింది. ఈ సినిమాలో ఎన్టీఆర్కు మనవరాలిగా నటించిన శ్రీదేవి మరి కొన్నేళ్లకే ఆయన పక్కన కథానాయికగా నటించడం కొసమెరుపు. ఆ రోజుల్లో ఎన్టీఆర్ నెలకు 8 చిత్రాల్లో నటించేవారు. 1వ తారీఖు నుండి 7వ తారీఖు వరకు, మళ్ళీ 8వ తారీఖు నుండి 15 వరకు, 16 నుండి 23 వరకు, 24 నుండి 31 వరకు ఇలా కాల్ షీట్లు ఇచ్చేవారు. అందులోనూ ఉదయం 7 గంటల నుండి 1 గంట వరకు ఒక నిర్మాతకు, 2 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మరో నిర్మాతకు పనిచేసేవారు. బడిపంతుల చిత్రానికి ప్రతి నెల 1వ తేదీ నుండి 7వ తేదీ వరకు 4 నెలల పాటు ఎన్టీఆర్ డేట్స్ ఇచ్చారు. మొత్తం 40 రోజుల్లో 7 లక్షల రూపాయల బడ్జెట్తో ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. బడిపంతుల చిత్రంలో ఎన్టీఆర్ కొడుకులుగా కృష్ణంరాజు, రామకృష్ణ, అల్లుడిగా రాజబాబు నటించారు. ఆయన స్టూడెంట్గా జగ్గయ్య, భార్యగా అంజలీదేవి నటించారు. జీవితాంతం తోడు నీడగా కలసిమెలసి ఉండాల్సిన దంపతులు తమ బిడ్డల కారణంగా వృద్ధాప్యంలో ఒకరికొకరు దూరం కావడం, అమ్మా నాన్నలను కొడుకులు పంచుకోవడం, ఆ జంట విడివిడిగా ఉంటూ పడే మానసిక క్షోభ, కలవడం కోసం వారు పడే తాపత్రయం ఈ చిత్ర కథాంశం. నిజ జీవితానికి దగ్గరగా ఉండడంతో బడిపంతుల చిత్రం 1972 నవంబర్ 30న విడుదల అయ్యి సూపర్ హిట్ అయ్యింది. ఈ చిత్రం విడుదలకు ముందు ఎన్టీఆర్ అభిమానులు నందమూరి త్రివిక్రమరావు దగ్గరకు వెళ్ళి ఎన్టీఆర్ ఇలా ముసలి వేషాలు వేయడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇకపై అలా జరగదని త్రివిక్రమరావు హామీ ఇచ్చారు. ఇది జరిగిన కొంతకాలానికి దేశోద్ధారకులు షూటింగ్ ప్రారంభించారు. ఎన్టీఆర్ నటించిన తొలి సాంఘిక రంగుల చిత్రం దేశోద్ధారకులు కమర్షియల్గా పెద్ద హిట్ అయింది. ఆ తర్వాత దేవుడు చేసిన మనుషులు చిత్రం వచ్చింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.